V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న దుబ్బాక పోలింగ్. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ధరణి సేవలు. అవినీతి రహిత సేవలందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్న సిఎస్ సోమేష్ కుమార్. ఐఎస్ సదన్ డివిజన్ గిరిజన సమాఖ్య కార్యాలయంలో ఆల్ పార్టీ సమావేశం. వరద బాధితులందరికీ పరిహారం ఇవ్వకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామంటూ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లో పునఃప్రారంభమైన పాఠశాలలు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న ఉపాధ్యాయులు. అమరావతి ఉద్యమానికి కథ స్క్రీన్ ప్లే చంద్రబాబుదేనన్న మంత్రి కన్నబాబు. ఉత్తరాంధ్ర ప్రాంతాల వ్యతిరేక ఉద్యమంగా ప్రజలు దీనిని పరిగణిస్తున్నారంటూ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వర్ణ ప్యాలెస్ లాడ్జ్ దగ్గర టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. స్వర్ణ ప్యాలెస్ లాడ్జ్ లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు సమావేశమయ్యారు. లాడ్జ్ లోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. రెండు వర్గాలు తలపడడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గంట పాటు ఈ హైడ్రామా కొనసాగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో కూడా కారు కమలం మధ్య మాటల వార్ తీవ్ర స్థాయిలో నడిచింది. ఇరు పార్టీ నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు. మరోవైపు డబ్బు కట్టల వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపింది. నేడు దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక అధికారులను నియమించింది. విభీషణ్ రెడ్డి అధ్యక్షుడు చాలా మంది బీజేపీ నాయకులు మా రూమ్ లోకి వచ్చిండ్రు. మా రూమ్ లోకి వస్తే అక్కడ చాలా మంది ఉన్నారు. మేము ఎవరు అంటే ఇట్లా గుర్కాయని చూస్తున్నారు. రౌడీ అని లెక్క అంటే వాడు ఎందుకు చూస్తున్నారు తెలియదు. మరి ఇట్లా రూమ్ లోకి మళ్ళీ చూస్తున్నాడు మమ్మల్ని. అది ఏందా నువ్వు ఎవరు నువ్వు అంటే చూడటానికి వచ్చినావు అంటాడు. అంటే నా రూమ్లో ఏముంది చూడటానికి వచ్చినావు అన్న. అంటే తలుపు తెచ్చి చూస్తా అంటాడు. అయితే మొత్తం చూస్తున్నా అమ్మ చెక్ చేసుకోపోయి ఏందా నేనన్నా. అది చేసుకుంటే రూమ్లోకి వచ్చడానికి 100 మంది వచ్చారు. 100 మంది ప్రయత్నం చేశారు దాని రూమ్లోకి రావడానికి. రండి అని చెప్పినాము. రండి చెక్ చేసుకొని పొండి అని చెప్పినాము. అట్లా చేసుకోకుండా సెల్ ఫోన్లో ఆన్ చేసి నా ఒడుకులకు ఉన్నాయని చెప్పి ఫేస్బుక్లో ఆన్ చేసి పిచ్చకుండా సోషల్ మీడియాని ఏదో యాంటీ సోషల్ మీడియా ఉన్నదో యాంటీ సోషల్ మీడియా ఫేస్బుక్లో ఆన్ చేసి మొత్తం అదంతా షూట్ చేసి చెప్పినాం మేము. నువ్వు రా రూమ్లోకి నువ్వు చెక్ చేసుకో అంటే వాడు రాడు. బయట ఉండి గొడవ చేయాలి, సోషల్ మీడియా హల్చల్ చేయాలి. ఏంటంటే కావాలని తాగొచ్చారు. ఒక్కడు కూడా బీజేపీ అంటే ఏబీపీ జ్ఞానం శీలం ఏకత ఒక్కటి జ్ఞానం లేదు, శీలం లేదు, నాకు అసలు బుద్ధిహీనం లేదు వాళ్ళకు. అక్కడ రూమ్ దగ్గరకు వచ్చి నీకు డౌట్ ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మా రూమ్లో సర్చ్ చేయమని చెప్పండి. చట్టాన్ని మీరెందుకు చేతిలో తీసుకుంటారు? మేము దొంగలమా? నేను చెప్పినా నేను ఒక ఎమ్మెల్యేని అంటే ఆ ఎమ్మెల్యే అయితే నాకేందంటారు. 5 నిమిషాల ముందే ఇక్కడ పోలీసు వచ్చిపోయారు. మా వాళ్ళు పూర్తిగా సహకరించారు. మా ఎంపీ గారు కూడా ఉన్నారు ఇక్కడే. మా ఎంపీ గారు కూడా సహకరించారు. చెక్ చేసుకొని పోయారు. చెక్ చేసుకుని పోయిన తర్వాత ఒక పత్రికా విలేకరి, వెలుగు రిపోర్టర్, నేను జర్నలిస్ట్ పనిచేసామని చెప్పకూడదు, ఎథిక్స్ చెప్పకూడదు, కానీ వెలుగుకు సంబంధించి ఒక రిపోర్టర్ అని చెప్పొచ్చి రూములు ఉన్నాయని చెప్పి అక్కడ అందరు రిపోర్టర్స్ ఫోన్ చేసి నేనున్నా. నేను కారిడార్లో తిరుగుకుంటూ నేను ఫోన్ మాట్లాడుతుంటే విన్నా ఇక్కడ డబ్బులు పంచుతున్నాయని వెలుగు రిపోర్టరు అందరికి ఫోన్ చేసి పిలిపిస్తాడు. వాళ్ళు వెలుగు రిపోర్టర్ పిలిపించిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చి అందరు తాగి వచ్చి మొత్తం నువ్వు రూమ్ చెక్ చేసుకోవాలి, ఇంకేం చేసుకోవాలి. కానీ వాడు అంటాడు రూము తెరిచి ఉంది కనుక చూస్తూ ఉంటాడు. అరే ఇదేం కల్చర్? ఇంకా రూమ్ తెలుసుకుని ఉంటుంది, లేదా లేడీస్ ఉంటారు రూమ్లో అని అట్టేకి వస్తావా? ఓ సభ్యత సంస్కారం ఉండాలి కదా. నువ్వు భారతీయ సంస్కృతి నుంచి మాట్లాడుతున్నారు కదా మీరు బీజేపీ నాయకులు. ఓ సభ్యత సంస్కారం ఉండాలనా లేదా? ఓ రూమ్లో పోవాలంటే ఒక ప్రైవేస్లో పోవాలంటే సరే మేమందరం మొగాళ్ళు ఉన్నాం కనుక ఓకే సరిపోయింది. వాళ్ళు వచ్చి తెరిచింది కనుక నేను చూస్తా అంటాడు. అంటే రూమ్ తెరిచుంటే పోయి చూస్తావా? రూమ్లో పోయి ఉంటావా? ఇది వాళ్ళు పథకం ప్రకారం ఏదైతే రేపు ఓడిపోతారు వాళ్ళకు డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు. ఇక్కడంతా అల్లరి చేయాలి. వాళ్ళ ఎజెండా అంతా ఒకటే, ఇక్కడ అల్లరి సృష్టించాలి, ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలి. ఇదే వాళ్ళ సింగిల్ ఎజెండా. ఆ ఎజెండాకు అనుగుణంగానే ఈ రోజు మా మీద దాడి చేసిరు. ఎమ్మెల్యేలకే రక్షణ లేని పరిస్థితి ఉంటే మన వేల తన మీద చేయబడ్డది.
నామే చేయబడ్డది. ఇక్కడ వీళ్ళ బీజేపీ వాళ్ళ నుంచి మాకు వీళ్ళ నుంచే రక్షణ లేకుండా ఉంటే ఇంకా భారతదేశంలో ఉన్న పౌరులకు వీళ్ళు దేశ సరిహద్దులలో ఏం రక్షణ కల్పిస్తారు బీజేపీ పార్టీ? ఇది దుర్మార్గమైన పని. ఇంత నీచమైన పనిని బీజేపీ నాయకులు అధిష్టానం ప్రోద్బలంతోనే బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వాళ్ళందరి ప్రోద్బలంతోనే క్యాండిడేటు రఘునందన్ కానీ వాళ్ళందరి ప్రోద్బలంతోనే ఎవరైతే బీజేపీ నాయకులు వచ్చారో వాళ్ళందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. మీ సేవా కేంద్రాల్లోనూ ₹200 చెల్లించి భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్లోని తహసీల్దార్ ఆఫీసులో ధరణి సేవలను సీఎస్ ప్రారంభించారు. కార్యాలయంలో ధరణి సేవలను లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు లభించనున్నాయి. ఇప్పటి వరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తమయ్యాయి. ఒకేసారి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 29న ధరణి రిజిస్ట్రేషన్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ధరణి సేవల ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ వివరించారు. మీ సేవ లేదా ఆన్లైన్ ద్వారా స్లాట్లను బుక్ చేసుకునేలా ఒక్కో తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు 10 స్లాట్లను నమోదు చేసుకునేలా అధికారులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కేవలం 15 నుంచి 20 నిమిషాలు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాటు చేశారు. ఇక రిజిస్ట్రేషన్ తర్వాత వారం రోజుల్లో ఇంటికే పాస్ పుస్తకం వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల్లోనూ 200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. పెండింగ్ లో ఉన్న మ్యూటేషన్ పై త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని సీఎస్ వెల్లడించారు. బయటికి కూడా స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. అత్యంత పారదర్శకంగా 1% కూడా అవినీతి లేని విధంగా ధరణి సొంతం అన్నారు. సోమేష్ కుమార్ స్పెషల్ గా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వీటిని కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అవినీతి రహితంగా సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు సీఎస్ సోమేష్ కుమార్. శంషాబాద్ తహసీల్ ఆఫీస్లో వచ్చి అక్కడ ఎట్లా జరుగుతుంది చూడడానికి కూడా వచ్చాను. సో ఇప్పటివరకు అన్ని ప్రాసెసెస్ కంప్లీట్ అయింది. సిగ్నేచర్ చేసి వాళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు ఏముంది అంటే 4 పద్ధతి స్టార్ట్ అయింది. ఒక సేల్, రెండోది మన ఎవరికి గిఫ్ట్ అవసరం ఉంటే గిఫ్ట్ చేయడం. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్, మీ కొత్త ఇంత పెద్ద స్కేల్లో ఇట్లాంటి పని జరిగినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ తప్పకుండా వస్తుంది. దానికి మన టెక్నికల్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు అప్పటికప్పుడే రిమోట్ ద్వారా అంటే కంప్యూటర్లో వచ్చి ఆ రిమోట్ ద్వారా కూడా రిజాల్వ్ చేస్తారు. సో అన్నీ ఒక సజావుగా జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది ఒక నెక్స్ట్ 2-3 డేస్లో చాలామంది ఎవరు వ్యవసాయ భూమి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మడానికి కొనడానికి, వాళ్ళు కూడా ఈ పద్ధతి ద్వారా ఒక మంచిగా. మూడోది సక్సెషన్, ఎవరు చనిపోతే వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీలో పార్టిషన్ ఉంటే పార్టిషన్. ఈ 4 పద్ధతి స్టార్ట్ అయింది. ఎట్లా ఉంది అంటే అన్ని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా జరుగుతుంది. అందుకే చాలా ఒక మంచి పద్ధతి ఉంది. ఎవరికి ఫ్రాడ్ ఇట్లాంటివి జరగదు. ఎవరు బయర్ ఉన్నారు, సెల్లర్ ఉన్నారు, విట్నెస్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు, అదేవిధంగా ఆపరేటర్ ఉన్నారు, అందరూ వేలుముద్ర పెడితే ఆధార్ ద్వారా ఈ పని జరుగుతుంది. వరద బాధితులందరికీ పరిహారం ఇవ్వకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. ఐఎస్ సదన్ డివిజన్ గిరిజన సమాఖ్య కార్యాలయంలో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు. శనివారంలోపు బాధితులకు పరిహారం అందించడంపై ప్రభుత్వం పునర్నిర్ణయం తీసుకోకుంటే అఖిలపక్షాలందరూ కలిసి పరిహారం అందేంత వరకు ధర్నాలు, రాస్తారోకాలు, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాలను చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఐఎస్ సదన్ డివిజన్లో ఆల్ పార్టీ మీటింగ్ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం గత 15 రోజుల నుండి కురిసిన వర్షాలకు ముంపుకు గురైన బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా గతంలో మరి ఎవరికి పడితే వారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే అసలు బాధితులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టి
ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ సానుభూతి పరులకు మాత్రమే ఈ యొక్క డబ్బు పంపిణీ చేయడం జరిగింది. ఈ సింగరేణి కాలనీ కానీ, గన్నపురం గుర్షల్ కానీ, నీలం రాజశేఖర రెడ్డి నగర్ కానీ, డిఎస్ నగర్ కానీ, ఆదిజాంబవ్ నగర్ కానీ, సరళానగర్ దేవి కానీ ఈ మేజర్ స్లమ్లో ఉన్న ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు వారి కింద పనిచేసే డ్రైవర్లు, పిఏలు వాళ్ళతో మాత్రం పంపిణీ చేయడం జరిగింది. అది ఎవరి అపార్ట్మెంట్లకు వాళ్ళకు కనీసం వాళ్ళ ఇళ్లకు నీళ్లు కూడా పోలేని పరిస్థితిలో కూడా ఉన్న మంచి సంపన్న కుటుంబాలకు కూడా ఈరోజు ప్రభుత్వము మరి 10,000 రూపాయలు అందించిందంటే ఇంతకంటే దురదృష్టం ఇంకో లేదనే సంగతి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఏంటంటే ఏదైతే పేద ప్రజలు నివసిస్తున్న ఈ పేద ప్రజలకు మరి డబ్బులు అందే వరకు మా యొక్క ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మేజర్ స్లమ్లు అయిన ఈ స్లమ్లలో మరి శనివారం వరకు మేము మరి అధికారులు మాత్రమే పంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మాత్రమే వచ్చి పంచనామా చేసి ఆ గుడిసె నిజంగా పాక్షికంగా దెబ్బతిన్నదా, సగం దెబ్బతిన్నదా, పూర్తి దెబ్బతిన్నదా పంచనామా చేసి వాళ్ళు మాత్రమే పంచాలి. ఏ టీఆర్ఎస్ నాయకుడు కానీ, ఏ కార్పొరేటర్ కానీ ఇక్కడ మాత్రం తిరిగితే మాత్రం ఈ మిత్రపక్షాలు సహించవన్న సంగతి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కనుక అధికారులు ఎప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. రేపు మేము రావచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు, కానీ మీరు మాత్రము మీ విధిని మీరు నిర్వర్తించండి. మీ విధిని మీరు నిర్వర్తించి ప్రజలతోని శభాష్ అనిపించే విధంగా ఉండాలి. కానీ ఎవరో నాయకుడు చెప్పిండు, ఎవరో మంత్రి చెప్పిండు, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాము, రేపు దగ్గరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి, ఇవే 40 ఫండ్గా స్వీకరించుండి అనే దృక్పథంతో మీరు పోతే మాత్రం రేపు ప్రజాక్షేత్రంలో మీకు మరి భంగపాటు తప్పదని ఈ సందర్భంగా నేను ఈ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను. కనుక ఇప్పటికైనా ఇప్పుడు మళ్ళీ రాత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సమాలోచన చేసి మళ్ళీ కొంత ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా న్యాయంగా ఎవరైతే బాధితులకు ఇవ్వకపోతే మాత్రం శనివారం వరకు చూస్తాం, సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడి చేస్తామనే సంగతి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మాడుగుల మండలం నల్లచెరువుకు చెందిన ప్రసన్న ప్రసవం కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి రాగా డెలివరీ చేసే సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన బాబును కింద పడేశారని, తప్పు కప్పిపుచ్చుకునేందుకు బాబుకి ఆరోగ్యం బాగోలేదని నీలఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని తమకు సూచించారని బంధువులు ఆరోపిస్తున్నారు. నీలఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాబు చనిపోయారని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు కూడా లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అంటే ఆపరేషన్ కన్నా సరే బయటికి తీసుకుపోతామని అడిగినాను. కాళ్ళ మీద కూడా పడ్డదాన్ని, కాళ్ళ మీద మేడం తట్టుకుంటలేదు మా పాప, బయటికి తీసుకుపోతాం మేడం, 50,000 అయినా సరే పెట్టుకుంటాం, నేను తీసుకుపోతా అంటే కానీ అంత తుర్కులాడుతున్నాయమే వెళ్ళి బయటకి అని దొబ్బేసింది సార్. నాకు కాన్పులు చేసినా ఆ మేడం ఎందుకు దొబ్బేస్తున్నావు అని అనగానే పిల్లగాడు పుట్టాగానే కయ్యం మొత్తుకోగానే నేను రోడ్డు తీసుకొని ఉట్టుకనే ఉన్నా. అప్పటికి ఈ 2 కాళ్ళు పట్టుకొని ఊపుతుండ్రు అప్పటికి ఆ పిల్లగాని. ఏది మేడం 2 కాళ్ళు పట్టుకొని ఊపుతుంది పిల్లగాని, ఏమైంది అంటే పిల్లగాడు శ్వాస ఆడతలేరు, అంబులెన్స్ వస్తుంది తీసుకొని అని అండ ముచ్చింది, నన్ను అండ ఎక్కించారు సార్. ఇది నిర్లక్ష్యం, మొత్తం ఇంత నిర్లక్ష్యంగా ఉంది హాస్పిటల్ లోపల. కనీసం డాక్టర్తో మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇస్తలేరు. పుట్టిన పని పోయిందాక పైసలు ఆయామ్మలు కానీ నర్సులు కానీ ప్రతి ఒక్కరు ఇదే పని సార్. రాత్రి 2 డాక్టర్లు అని చెప్పారు డ్యూటీలో, ఒక్కరు ఊర్లేరు డ్యూటీలో. ఇప్పుడు వచ్చింది ఒక డాక్టర్, లేడీ డాక్టరు, ఇప్పుడు వచ్చి వేరే థర్డ్ పర్సన్ ఇంకొక ఆయన మాట్లాడుతున్నారు. ఆ సర్టిఫికెట్లు ఒకటి ఇస్తాయి తీసుకొని మా పెద్దమ్మ వాళ్ళకి బాబు దగ్గర తీసుకొస్తే పోలీసు వాళ్ళు ఇమ్మడి గుంజుకోవడానికి ఉరుకొస్తారు, పోలీసు వాళ్ళు ఉరుకొస్తారు. బాబు డెలివరీ చేసారు, నొప్పి వచ్చేసి డెలివరీ చేసేసారు. డెలివరీ చేసినప్పుడు బాబు పుట్టినప్పుడు ఏడ్చినప్పుడు మా పెద్దమ్మ అల్లకి పోయింది బట్టలు వేయడానికి. లోపలికి పోయినప్పుడు ఏడ్చిన బాబు తర్వాత హెల్త్ బాగాలేదని చెప్పారు. వాళ్ళే మాకు చెప్పాలి కదా, ఎవరికి మాకు హెల్త్ బాగాలేదని కూడా చెప్పలే. కనీసం చెప్పారు, నీలపూర్ హాస్పిటల్ రాశారు. బాబుని తీసుకొని పోయేసరికి బాబు చచ్చిపోయాడని చెప్తున్నారు. కానీ బాబు తలకు గాయం ఉంది కింద పడ్డట్టు, అది చూపిస్తలేరు మాకు. ఇప్పుడు మేము చూసినాం, అది కనీసం మాట్లాడడానికి కూడా మాకు ఛాన్స్ లేదు, రాణిస్తలేరు లోపలికి. మాకు దెబ్బ తాకింది, కింద పడేసారు సార్. మాకు న్యాయం కావాలి. వాళ్ళే పడేసారు, డాక్టర్ పడేసినా నర్సు పడేసినా మాకు తెలియదు, వాళ్ళే జరిగింది. కనీసం 2 డాక్టర్లు నుంచి రాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక్క డాక్టర్ కూడా లేడు, ఒక్కరు కూడా లేడు. అమ్మాయి డెలివరీ చేసే టైంలో మా వదినను కడుపు మించి ఇట్లా కొట్టిరంట మొత్తం. నా పేరు
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులను ప్రారంభించారు. తొలుత 9-10 తరగతులను ప్రారంభించాల్సిందిగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 4 నెలల తర్వాత విద్యాసంస్థలు తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. ప్రతి ఒక్క విద్యార్థికి శానిటైజర్ అందిస్తూ కోవిడ్ నిబంధనలను అధ్యాపకులు బోధిస్తున్నారు. తరగతి గదికి 16 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. బెంచ్కు ఒక్క విద్యార్థికి పరిమితమయ్యేలా ఏర్పాట్లు చేశారు. పాఠశాలకు హాజరైన విద్యార్థులు తొలుత కరోనా మహమ్మారి పోవాలంటూ ప్రార్థనలు చేశారు. కరోనా బారిన పడకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు క్లాసులు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలు కోవిడ్ నివారణకు తాము తీసుకున్న చర్యలు పరిశీలించి విద్యార్థులను పాఠశాలకు పంపాలని కోరారు. అమరావతి ఉద్యమానికి కథ స్క్రీన్ ప్లే చంద్రబాబుదేనని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల ప్రాంతాల వ్యతిరేక ఉద్యమంగా ప్రజలు దీన్ని పరిగణిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అమరావతిలో కొంతమంది ఆస్తులను కాపాడడానికే అమరావతి ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. సంక్రాంతి లోపల రాష్ట్రంలో టిడ్కో ఇల్లు అందజేయకపోతే నిర్మించకపోతే ఆ ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని చంద్రబాబు అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసలు చంద్రబాబు హయాంలో ఒక్క ఇల్లు కూడా పూర్తిగా నిర్మించిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగుల ఫ్లాటుకు సంబంధించి 3 లక్షల ప్రభుత్వమే భరిస్తూ పూర్తి ఉచితంగా ఇంట్లో మహిళ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించి మరీ పట్టాలు చేతిలో పెడతామని చెప్పారు. 600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ మొదటి నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసమే వాడుకుందని మంత్రి విమర్శించారు. అందువల్లే రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టుకు నిధులు రాని దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతుంటే తండ్రి గణిత మేధావి, కొడుకు బాల మేధావి తరహాలో చంద్రబాబు లోకేష్లు మాట్లాడుతున్నారన్నారు. వరి చేను, చేపల చెరుకు మధ్య తేడా కూడా లోకేష్ కు తెలియదని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన ఇన్పుట్ సబ్సిడీని తమ ప్రభుత్వం రైతులకు ఇస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చాలా నిబద్ధతతో ఈ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఇటు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొకసారి ఈరోజు ప్రతిజ్ఞ చేయడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజున ఇంత ఒక పునరంకితం అవ్వాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈ రాష్ట్ర గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రజలకి శుభాకాంక్షలు కూడా చెప్పలేని దుస్థితిలో ఆయన కూరుకుపోయినందుకు
ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏ విధంగా జరిగింది, భాషా సంయుక్త రాష్ట్రాలను చూసినప్పుడు ఆ రోజుల్లో భాషా సంయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు ఆ తర్వాత తెలంగాణ కూడా కలిసి మళ్ళీ 1956లో ఒక సువిశాలమైన ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. తెలుగు వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలనే ఆలోచనతో. మళ్ళీ 2014లో జరిగిన విభజన తర్వాత ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్గా ఉండిపోతే అంతకుముందు ఏదైతే కలిసిందో ఆ తెలంగాణ మళ్ళీ విడిపడింది. కానీ గత ప్రభుత్వాన్ని నడిపిన 2014 నుంచి 19 వరకు ప్రభుత్వాన్ని నడిపిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం జూన్ 8న నవనిర్మాణ దీక్షని లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవతరణ అనే కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఆయన మనసుకి అర్థం పడుతుంది. తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ఏర్పడిన పార్టీ ఈ రాష్ట్రం విడిపోవడానికి ఉత్తరం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా కావడానికి ఒక కారణమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదంటే దాన్ని బట్టి ఆయన మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతా, లేనప్పుడు మరొక రకంగా మాట్లాడతాను, నేను ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలుగుతాననే ఆలోచనతో ఆయన ఉన్నట్టు మరోసారి ఇవాళ రుజువైంది. ఈరోజు కొన్ని పత్రికలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హెడ్లైన్స్ చూస్తే ఏదో అమరావతిలో పెద్ద ఉద్యమం నడుస్తున్నట్టు, అక్కడ ఉద్యమాన్ని మహిళలు ఉద్యమం చేస్తుంటే ఉక్కుపాదంతో ప్రభుత్వం అణిచివేస్తున్నట్టుగా, రక్తసిక్తం అయిపోయినట్టుగా ఒక కట్టు కథలు దాన్ని ఉన్నదాన్ని గోరంతని కొండంతలు చేసి ప్రచురించిన విషయం చూసాం. అందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలేరు 2వ దశ ఆధునీకరణ పనులు తిరిగి చేపట్టాలని వర్మ తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ వర్మతో సహా పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న వర్మను అరెస్ట్ చేయడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాకినాడ డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలో కోటకు 2 వైపులా పోలీసు బలగాలను మోహరించారు. వర్మను అరెస్ట్ చేసి కాకినాడకు తరలించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. గాంధీ మార్గంలో ఏలేరు రైతుల కోసం తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో తాము మొదటి విడత పనులు పూర్తి చేశామని, 2వ విడత పనులను ప్రారంభించకుండా వైసీపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లలేదని ఆరోపించారు. సీఎం స్పందించి ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. పిఠాపురంలో ఏలేరు 2వ దశ పునఃప్రారంభించాలని మేము తెచ్చిన ఏలేరు ప్రాజెక్టు 2వ దశ ముంపు అవ్వకుండా నియోజకవర్గాన్ని కాపాడాలని మేము ఈరోజు పాదయాత్ర చేద్దామని పార్టీ ఆఫీసులో కూర్చుండగా పార్టీ ఆఫీస్ నుంచి కిందకి దిగిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి ఒత్తిడి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరూ కలిసి రైతుల గురించి పోరాడకూడదన్నది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు టోటల్గా లోకల్ పీపుల్ కాదు, నాన్ లోకల్ పీపుల్. వాళ్ళకి ఆ నియోజకవర్గం మీద గెలుపు కోసం ప్రేమ ఉంటుంది తప్పితే ప్రజల కష్టాల గురించి ప్రేమ ఉండదు. మేము రైతులకి ఈ ఫేజ్ 2 అవడం వలన ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉండకుండా ఉంటుందని మేము ఆ రోజుల్లో పంటలు ఎండిపోతుంటే పిఠాపురానికి పురుషోత్తపట్నం తెచ్చాం. ఏలేరు ముంపు వస్తుందని చెప్పి ఏలేరు 2వ దశ మురుగు వాటర్ డైరెక్ట్ సముద్రం కలిపే విధంగా 2వ దశ ప్రాజెక్ట్ తెచ్చాం. ఇది రద్దు చేయించారు. మరి అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి అన్యాయంగా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చాక ఈ స్టేషన్లో కోవిడ్ కేసులు చాలా ఉన్నాయట. లోపల మర్యాదగానే కూర్చోబెట్టారు. మరి కోవిడ్ రూమ్లో ఎవరో ఫ్రెండ్ వచ్చి ఇది చాలా కేసులు ఉన్నాయండి బాబు ఎక్కడ కూర్చున్నారేటంటే మేము చెట్టు కింద కూర్చున్నాం. అంటే మరి మాకు ఇండైరెక్ట్గా ఈ ప్రజాప్రతినిధులు ఇవి కూడా గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి ఉందో ఏంటో తెలియదు. ఇక్కడ బయట కూర్చొని ఉన్నాం, 1 అవర్ అయింది. మరి జనరల్గా ఏంటంటే వైసీపీ వారు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. రష్యా నుంచి తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా 1000 మందిలో తిరిగినా ఏది తిరిగినా కరోనా వాళ్ళకి రాదు, ఇంకోళ్ళకి అంటదు.
టీడీపీ వాళ్ళకి వ్యాక్సిన్ మరి మాకు ఇచ్చి నాదులు లేడు, ఎక్కడా లేదు. కాబట్టి మేము ఒకరితో మాట్లాడినా కరోనా వస్తుంది. వాళ్ళకేమో కోవిడ్ విధులు వర్తించవు. జిల్లాలో వేల మీటింగ్లు పెట్టారు, వేల ర్యాలీలు చేశారు. మరి ఇవన్నీ ఉన్నాయి. కేసులు పెడితే పాపం వాళ్ళు కూడా పెడతారు, మమ్మల్ని కూడా పెడతారు, అందరం కలిసే ఉండాలి. మరి ఆ పరిస్థితి వస్తుందా, మరి లేకపోతే మాకు ఒక్కరికే పెడతారా అన్నది కూడా మా పార్టీ కూడా తేల్చే పరిస్థితి ఉంది జిల్లా. పోలవరంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సిపిఎం నేత మధు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను బీజేపీ దాటవేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయని మధు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు 56,000 కోట్ల అంచనాలకు అంగీకరించి ఇప్పుడు నిర్వాసితులతో సంబంధం లేదనడం సరికాదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులను బీజేపీ కొమ్ము కాస్తుందని సిపిఎం నేత మధు ఆరోపించారు. వాళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. రామాలయ నిర్మాణాన్ని పూనుకొన్నది. 370 అధికరణాన్ని రద్దు చేసి ముస్లిం మైనారిటీలకు రక్షణ లేనటువంటి పరిస్థితి తెచ్చింది. ఎన్ఆర్సీ పేరుతో పౌరసత్వ చట్టం ముస్లింలకి పౌరసత్వం లేకుండా ఓ చట్టాన్ని సవరణ చేసింది. మన అంతర్వేదిలో దొండగులు అక్కడ రథాన్ని తగలబెడితే దాన్ని పెద్ద ఎత్తున మత కల్లోలాలు సృష్టించేదానికి వీలుగా బీజేపీ పెద్ద ప్రచారానికి పూనుకున్నది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పునరాలోచించాలి. మీరు బీజేపీ ప్రభుత్వాన్ని బలపరచడం అనేటువంటిది మన రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఒకటే ఆర్థిక భారాలకి దారితీస్తుంది, 2 మతోన్మాదాన్ని, ప్రశాంత రాష్ట్రం, ప్రశాంతయుతమైన మత సామరస్యం కలిగిన మన రాష్ట్రంలో మత చుచ్చుని రగులుగొల్పేదానికి అవకాశం కలిగిస్తుంది. అందుకని మన రాష్ట్ర రాజకీయాలు ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుతున్నాయి. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి నవంబర్ నుంచి మేము నవంబర్ 15 దాకా ఉన్మాది చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన వరలక్ష్మి కుటుంబ సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. వరలక్ష్మి హత్య అమానుషమని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దిశ చట్టం ప్రకారం నిందితులపై పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారని, నిందితులకు దిశ చట్టం ద్వారా కఠినమైన శిక్ష పడుతుందని చెప్పారు. ఏడాది క్రితం అఖిల్ను తమ కుమార్తె వెంటబడొద్దని వరలక్ష్మి కుటుంబీకులు హెచ్చరించినా అతడి వైఖరిలో మార్పు రాలేదని, ముఖ్యంగా ఆపదలో ఉన్న యువతులు దిశ యాప్ను వినియోగించుకోవాలని కోరారు. ప్రేమ పేరిట దాడుల నియంత్రణకు విద్యార్థులకు కౌన్సిలింగ్ అవసరమని అన్నారు. వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ ఉన్నాము. నిజానికి చాలా దారుణమైనటువంటి సంఘటన. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుకే స్పందించారు. ఈ కుటుంబానికి అండగా ఉండడంతో పాటుగా ఇట్లా అమ్మాయిల పట్ల వాళ్ళ ప్రేమ పేరుతోటి ఇంత కిరాతకం చేస్తున్నటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేటటువంటి ప్రసక్తే లేదు. ఇటు కఠినంగా శిక్ష పడేటటువంటి విధంగా అన్ని చర్యలు ఈ రోజున తీసుకుంటున్నారు. తొందరలోనే ఛార్జ్ షీటు వేసే విధంగా కూడా ఈ రోజున పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా కసరత్తు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇట్లా కఠినంగా శిక్ష పడుతుంది. అదేవిధంగా చాలా తొందరగా కూడా వీళ్ళ శిక్ష పడుతుంది అనేటటువంటిది చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఇటువంటి సమయంలోనే మనం దిశ లాంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఎంత ఉందనేటటువంటి తెలుస్తుంది. ఖచ్చితంగా దిశ లాంటి చట్టాలు రావాలి. ఇట్లాంటి నేరాలు చేసేటటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు కళ్ళ ముందే పడాలి. అంతేకాకుండా ఈ రోజున మొత్తం కూడా ఇట్లాంటి విద్యార్థులు ఈ రకంగా చదువుకుంటున్నటువంటి పిల్లలు ఇంత కిరాతకానికి పాల్పడ్డారు. విద్యార్థులు కూడా ఇట్లాంటి ప్రేమ పేరుతోటి ఉన్మాదులుగా తయారవుతున్నటువంటి సైకోలుగా మారుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యారంగం కూడా పూర్తిగా ఒక కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకుని రావాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను భక్తుల కోరిక మేరకు ప్రారంభించినట్లు అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తుందన్నారు. దాదాపు 226 రోజుల తర్వాత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయం బయట భక్తులకు దర్శనమిచ్చినట్లు వివరించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని ఆయన సూచించారు.
వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న దుబ్బాక పోలింగ్. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసిన ఎన్నిక సంఘం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ధరణి సేవలు. అవినీతి రహిత సేవలందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్న సీఎస్ సోమేష్ కుమార్. ఐఎస్ సదర్న్ డివిజన్ గిరిజన సమాఖ్య కార్యాలయంలో ఆల్ పార్టీ సమావేశం. వరద బాధితులందరికీ పరిహారం ఇవ్వకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామంటూ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లో పునఃప్రారంభమైన పాఠశాలలు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న ఉపాధ్యాయులు. అమరావతి ఉద్యమానికి కథా స్క్రీన్ ప్లే చంద్రబాబుదేనన్న మంత్రి కన్నబాబు. ఉత్తరాంధ్ర ప్రాంతాల వ్యతిరేక ఉద్యమంగా ప్రజలు దీనిని పరిగణిస్తున్నారంటూ వెల్లడి. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.